ఈరోజే దసరా రాత్రి 12 లోపు ఈ కథ వింటే చాలు ఇల్లు భూములు కొంటూనే ఉంటారు. మీ ఆస్తులు రెట్టింపవుతూ ఉంటాయి. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. దసరా రోజు ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారిని అమ్మవారు కరుణిస్తుంది. రాత్రికి అమ్మవారు ధనధాన్యాలను ఇస్తుంది. మీకు ఇల్లు భూములు బంగారం కొనుక్కునే అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తుంది. మనలో చాలామంది సొంత ఇల్లు కొనుక్కోలేక కట్టుకోలేక బాధపడిపోతూ ఉంటారు. ఒకవేళ సొంత ఇల్లు ఉన్న పిల్లలు భవిష్యత్తు కోసం ఆస్తులను కొనాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కారణాల వల్ల కొనలేకపోతూ ఉంటారు. అలాంటి వారు ఈ దసరా పండుగ రోజు ఈ ఒక్క కథ వింటే మీకు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. మరి దసరా రోజు వినవలసిన ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, పూర్వం ఒక ముసలి అవ్వ తన 4 కొడుకు కోడళ్లతో నివసిస్తూ ఉండేది. ఆ అవ్వకు దానగుణం ఎక్కువ. అలా దానాలు చేసి చేసి చివరకు తను చాలా పేదరాలు అయ్యింది. అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు. తనకు ఉన్నదానిలోనే ఎంతో కొంత దానం చేసేది. ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడళ్లకు నచ్చేది కాదు. ఆ అవ్వ పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం. పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు. చాలా మంచిది. ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ చాలా మంచిది. అందరి కోడళ్లను సమానంగా చూసేది. అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు. నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు: భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలను చేస్తుంది. దాని కారణంగా ఆమెకు నీ పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పుల్లవేశాడు నారదుడు. ఆ మాటలు విన్న ధర్మరాజు, ఏంటి నాకన్నా ఆ అవ్వ ఎక్కువ దానాలు చేసిందా? ఎవరు ఆమె ఎవరో తెలుసుకొని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని రమ్మని ధర్మరాజు యమధర్మరాజును భూలోకానికి పంపించాడు. యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా అవ్వ ఉన్న గ్రామంలో తిరగటం ప్రారంభించాడు. ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు, కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు. కానీ ఎవ్వరూ కూడా తనకు సహాయం చేయలేదు. అలా అందరి ఇంటికి వెళ్ళి అడుగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు. కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది. అవ్వ, తన కొడుకు కోడళ్ళు అందరూ కూడా నిద్రపోతున్నారు. ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు: అమ్మ, బయట చాలా చల్లగా ఉంది. కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చెయ్యండి అంటాడు. ఆ మాటలు విన్న అవ్వ తన కోడళ్లను పిలిచి, బయట ఎవరో పిలుస్తూ ఉన్నట్లు ఉన్నారు, ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసిరండి అంటుంది. దానికి చిన్న కోడలు ఇలా అంటుంది: సమయం 12 అయ్యింది. ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా? మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరు ఉన్నారో చూడండి. ఎందుకని మా నిద్రను చెడగొడుతూ ఉన్నారు అంది. ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్ళిపోయింది. ఇంతలో పెద్ద కోడలు వచ్చి, ఆగండి అత్తయ్య, నేను వెళ్ళి చూస్తాను అంటుంది. మిగతా కోడళ్ళు గదిలోనికి వెళ్ళిపోతారు. పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది. అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజుతో ఇలా అంటుంది: ఎవరండి మీరు? ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకు ఏమైనా సహాయం కావాలా అంటుంది. దానికి ఆ పేదవాడు, అమ్మ, నాకు బాగా చలిగా ఉంది, దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు. అప్పుడు పెద్ద కోడలు, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరకు వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెప్తుంది. దానికి అవ్వ పెద్ద కోడలితో ఇలా అంటుంది: సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు. మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చలి వేయదు అంటుంది. ఆ మాటలు విన్న పెద్ద కోడలు, సరే అత్తయ్య అని చెప్తుంది. పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలిని ఇస్తుంది. పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది. అందరూ నిద్రించారు. పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబలిని తీసుకొని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి యముడి రూపంలోనికి మారి ధర్మరాజు వద్దకు
వెళ్ళాడు. నారదుడు చెప్పింది నిజమే. భూలోకంలో ఒక అవ్వ తన దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది. చాలా పుణ్యాన్ని పొందింది ఆ అవ్వ అంటాడు. యముడు మాటలు విన్న ధర్మరాజు, ఆ అవ్వ నిజంగానే నా సింహాసనాన్ని పొందుతుందేమో. యమధర్మరాజా, నువ్వు ఒక పని చెయ్యి, ఆ అవ్వను యమలోకానికి తీసుకొనిరా అని చెప్తాడు ధర్మరాజు. అప్పుడు యముడు తన భటులను భూలోకానికి పంపించి ఆ అవ్వను తీసుకురమ్మని చెప్తారు. అవ్వ యమలోకానికి చేరుకుంటుంది. కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు. చుట్టూ నీరే ఉంది. అది చూసిన అవ్వ, నేను భూలోకంలో చాలా దానధర్మాలను పుణ్యకార్యాలను చేశాను. అయినా నేను నరకానికి వచ్చాను అని నాకు బాధగా లేదు. కానీ యమధర్మరాజా, ఏమిటి ఇది? నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదా అంటుంది. అప్పుడు యమలోకానికి ధర్మరాజు వచ్చి, నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు. అందుకే నీకు ఇక్కడ నిలవడానికి భూమి దొరకటం లేదు. ఇక్కడనే కాదు, నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెప్తాడు. ధర్మరాజా, యమధర్మరాజా, మీ ఇద్దరూ చాలా పుణ్యాత్ములు కదా. అయితే నాకు సహాయం చేయండి. నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతాను? నాపై జాలి చూపించండి అంటుంది. అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకొని యమధర్మరాజు ఇలా అంటాడు, మీరు బాధపడకండి. మీకు నేను 7 రోజులు గడువు ఇస్తున్నాను. మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత 6 రోజులు భూదేవి కథను వినాలి. 7వ రోజు తిరిగి ఇక్కడకు రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు. చివరిలో ఒక షరతు పెడతాడు. నువ్వు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా 6 రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి. అలా అయితేనే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెప్తాడు. అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయటం ప్రారంభించారు. శ్మశానానికి దగ్గరలో ఉందనగా అవ్వ లేచి తన కొడుకులతో, నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు? నేను ఇంకా చనిపోలేదు అంటుంది. ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు. చనిపోయిన అత్త తిరిగి రావటం చూసిన నలుగురి కోడళ్లకు మతిపోయింది. పెద్ద కోడలు చాలా సంతోషించింది. మిగిలిన 3 కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తుంది? మనల్ని చంపుతుంది కానీ అని అనుకుంటున్నారు. ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోతారు. వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు. ఆ తర్వాత అవ్వ తన నలుగురు కోడళ్లను కొడుకులను పిలిచి, నేను ఇంకా 7 రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను. నిజానికి నిన్న రాత్రే నేను చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్పింది. అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు, పెద్ద కోడలు తప్ప, ఈవిడకు పిచ్చి పట్టిందా ఏమిటి? ఏదో పీడకలు వచ్చి ఉంటుంది, దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అన్నారు. కొడుకులు కూడా ఆమె మాట వినలేదు. అప్పుడు అవ్వ, దయచేసి నా మాట నమ్మండి. ఇంకో 7 రోజుల్లో నేను చనిపోతాను. నేను 6 రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి. నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడింది. దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది, అత్తగారు చెప్పేది నిజమైనా అబద్ధమైనా ఏమవుతుంది? భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది పెద్ద కోడలు. తన భర్తను పిలిచి, మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుడిని పిలుచుకుని రండి అంటుంది. మిగిలిన 3 కోడళ్ళు చేసేది ఏమీ లేక చూస్తూ ఉన్నారు. చిన్న కోడలికి మాత్రము తన అత్తపై, తోడి కోడళ్లపై కోపం రోజు రోజుకు పెరిగిపోతుంది. బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు. అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో 6 రోజులు భూదేవి వ్రత కథను చదివించారు. ఇక 7వ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును, దారమును, 5 రూపాయల బిళ్ళను, బెల్లాన్ని తీసుకొని కొడుకు కోడళ్లను పిలిచింది. మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి. అక్కడ భూదేవి కథను చివరిగా విందాం అంటుంది. ఈ రోజుతో నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను. రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెప్తుంది. ఆ మాటలు విని కొడుకు కోడళ్ళు ఏమీ మాట్లాడరు. నిస్సహాయంగా చూస్తూ ఉంటారు. బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకు కోడళ్ళు రావి చెట్టు వద్ద భూదేవి కథను వింటారు. కథ పూర్తయిపోయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి
కోడళ్లకు దారం ఇచ్చి చెట్టుకు కట్టమని చెప్పింది. 5 రూపాయి బిళ్ళలను బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి, అమ్మా భూదేవి, నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు, నేను చేసిన పాపాలను క్షమించు, నాకు నిలబడానికి భూమిని ఇవ్వు అని భూదేవికి మొక్కుతుంది. అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. అవ్వ తన కోడళ్లతో ఇలా అంటుంది, ఈరోజు నా చివరి రోజు, నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి, నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది. దానికి చిన్న కోడళ్ళు ఇలా అంటుంది, ఏమైందని మీకు నవకాయ వంటలు చేయాలి? ఉన్నది అంతా దానాలు, పూజలు, వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు. మీరు ఏదో నిజంగానే చనిపోతారని వీరు నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నారు. వీరందరూ మీరు ఏది చెబితే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై విరుచుకుపడింది. పెద్ద కోడలు, ఇక చాలు ఆపు, నువ్వేమీ మాకు సహాయం చేయనవసరం లేదు. అత్తయ్య, మీకు నేను నవకాయ వంటలు చేసి పెడతాను, ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అంటుంది. పెద్ద కోడలు ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది. అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది. కానీ చిన్న కోడలు తినదు. అప్పుడు అవ్వ, రేపొద్దున్నే నేను వెళ్ళిపోతాను, ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చెయ్యి రా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది. ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది. అవ్వ తన చివరి రోజును ఆనందంగా గడుపుతుంది. ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తారు. ఈసారి అవ్వ కాళ్లకు నేల తగులుతుంది. ధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటుంది, స్వామి, మీరు చెప్పినట్టు నేను భూమి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను, పుణ్యాన్ని పొందినాను. కానీ స్వామి, నేను నా పిల్లలను చాలా పేదరికంలో వదిలి వచ్చాను. ఇప్పుడు ఇంటిలో వారికి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు, తినడానికి తిండి లేదు. ఇన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏమీ మిగిలింది అని ఏడుస్తుంది. ధర్మరాజు అవ్వతో ఇలా అంటారు, నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు, భూదేవి వ్రతం. ఇంకా నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని, బెల్లాన్ని భూమిలో పెట్టావు. నీకు, నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహం కలిగింది. చివరి రోజున నువ్వు మీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు. నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది. అటు చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు. అవి చూసి అవ్వ చాలా సంతోషించింది. ఇక మరుసటి రోజు చిన్న కోడలు లేచి తన పనులు తాను చేసుకుంటుంది. మిగిలిన కోడళ్ళు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్ళాలనుకున్నారు. కానీ వెళ్ళలేదు. పెద్ద కోడలు అత్త దగ్గరకు వెళ్తుంది. ఆమె చనిపోవటం చూసి బాగా ఏడుస్తుంది. ఆమె ఏడుపు విని అందరూ వచ్చారు. కొడుకులు ఇలా అనుకుంటున్నారు, పోయినసారి మనం అమ్మ చనిపోయింది అని అందరినీ పిలిచి అవమానాన్ని పొందాము. ఈసారి మనం నలుగురమే కార్యాన్ని ముగిద్దాము అని అనుకుంటూ ఉంటారు. చుట్టుప్రక్కల ఇంట్లో ఉన్న అందరూ చూస్తూ ఉన్నారు. చివరిగా దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి. ఇంతలో కొంతమంది ఆడవారు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు. కోడలను పిలిచి ఒక కుండను అక్కడ పెట్టమన్నారు. మా భర్తలు శ్మశానం దగ్గరకు వెళ్ళారు, వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాను అంటారు. ఎంతలో వారి భర్తలు వచ్చేస్తారు. భార్యలు కుండను అక్కడ పెడతారు. ఆ ఆడవారు ఆ కుండ చుట్టూ 5 సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్ళిపోతారు. పెద్ద కోడలు అత్తగారి గదిలో ఉంటుంది. గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితిని చూసి సాయం చేయడానికి వచ్చారు. ఒక్కో రోజు ఒక్కొక్కరు భోజనం పెడతాం అని మాట ఇస్తారు. ఇంతలో అవ్వగదిలోని పెట్టి శబ్దం వచ్చింది. పెద్ద కోడలు ఏమిటి అని పెట్టి తీసి చూసింది. పెట్టి మొత్తం డబ్బుతో నిండి ఉంది. వెంటనే తన గదిలోనికి వెళ్ళింది. ఆమె గదిలో కూడా డబ్బు, బంగారము ఉన్నాయి. వంటగదిలో చూసింది. సరుకులు అన్నీ నిండి ఉన్నాయి. అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది. తన భర్త చిరాకుగా, ఇప్పుడు ఇంటిలో ఏమీ లేవు, నేను ఎక్కడికి వెళ్ళి ఏమి తీసుకురాను అని అంటాడు. దానికి పెద్ద కోడలు, మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఒక్కసారి ఇంటిలోనికి రండి అంటుంది. పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోనికి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో, వస్తువులతో, ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది. మిగిలిన 3 కోడళ్ళు తమ గదుల్లోనికి వెళ్ళి చూసుకున్నారు. 2వ కోడలికి, 3వ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది. కానీ చిన్న కోడలికి అస్సలు ఏమీ లభించలేదు.
అది చూసి ఇద్దరు కోడళ్ళు ఇలా అంటారు, నువ్వు అందరినీ అగౌరవపరుస్తూ ఉంటావు, అందుకే నీకు ఏమీ లభించటం లేదు అని అంటారు. దానికి పెద్ద కోడలు, మనమంతా ఒక్కటే. చూడు చిన్న తోడికోడలా, నువ్వు బాధపడకు, నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అని అంటుంది. పెద్ద కోడలి మనసు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెప్పారు. ఇంతలో ఒక ఆమె వచ్చి, మీకు నేను భోజనం తయారు చేస్తాను, ప్రస్తుతానికి ఈ టిఫిన్ చేయండి అంటుంది. అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు, చూడండి అమ్మా, మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది. దాని కారణంగా మాకు తరగని ఆస్తి వస్తుంది. మీరు మాకు సహాయం చేస్తానన్నందుకు కృతజ్ఞతలు, కానీ మాకు మీ సహాయం ఇంకా అవసరం లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపించి వేస్తాడు. వారికి సిరి సంపదలను ప్రసాదించినందుకు తమ తల్లికి భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు. ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది. చిన్న కోడలిలో వచ్చిన మార్పును కూడా చూసి ఆనందించింది. ఇంతలో అక్కడకు పుష్పక విమానం వచ్చింది. అవ్వ యమధర్మరాజు వంక ధర్మరాజు వంక చూసింది. నువ్వు చేసిన పుణ్యకార్యాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు, ఆనందంగా స్వర్గలోక సుఖాలను అనుభవించు అని అవ్వను స్వర్గలోకానికి పంపించారు. అవ్వ వలన తన కుటుంబానికి భూదేవి వ్రతకథ విలువ తెలిసింది. కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి. దసరా రోజు ఎవరైతే ఈ భూదేవి కథను వింటారో వారు వచ్చే దసరా పండుగ కల్లా భూములు ఇల్లులు కొంటారు. అమ్మవారి అనుగ్రహం వారిపై ఎల్లప్పుడూ ఉంటుంది. జార్ఖండ్లోని ఒక చిన్న గ్రామంలో కుమారి అనే ఒక 20 ఏళ్ల అమ్మాయి ఉండేది. ఆమెకు చిన్నప్పటి నుండే దైవభక్తి ఎక్కువ, అందులోనూ దుర్గాదేవి మీద అపారమైన భక్తి ఉండేది. కుమారి ప్రతిరోజు తప్పకుండా అమ్మవారిని ప్రార్థించేది, పూజలు చేసేది. వారంలో కనీసం ఒక్కసారైనా సరే అమ్మవారి కోసం ఉపవాసం ఉండేది. తనకు ఏ కష్టం వచ్చినా అమ్మవారికి చెప్పుకునేది. అమ్మవారు కూడా కుమారి భక్తిని ప్రేమను అర్థం చేసుకొని చాలా సాయం చేసేది. కుమారి పెద్దవాళ్లను ముసలివాళ్లను చూసి జాలిపడేది. జాలిపడి వదిలేసేది కాదు. తన దగ్గర ఏముంటే అది ఇచ్చేసేది. తన దగ్గర లేకపోయినా వేరే వారి దగ్గర నుండి తీసుకొని మరీ దానం చేసేది. తనకు లేదని అస్సలు బాధపడేది కాదు. కానీ ఎవరైనా బాధపడితే మాత్రం అస్సలు భరించేది కాదు. ప్రతి సంవత్సరం చలికాలం వస్తే చాలు తన దగ్గర ఉన్న పాత బట్టలను లేని వాళ్లకు దానంగా ఇచ్చేసేది. తన దగ్గర ఉందా లేదా అని అస్సలు చూసుకునేది కాదు. కానీ అందరికీ తిండి పెట్టి దాహం మాత్రం తీర్చేది. ఇలా దాన ధర్మాలతో కుమారి జీవితం చాలా సంతోషంగా గడిచిపోతూ ఉంటుంది. ఆ దైవం చూపించిన దారిలో అలా సాగిపోతుంది కుమారి. ఇంతలో నవరాత్రులు వచ్చాయి. జార్ఖండ్లో నవరాత్రులను చాలా ఘనంగా జరుపుకుంటారు. నవరాత్రులలో అమ్మవారిని చాలా విశేషంగా పూజిస్తారు. అమ్మవారి విగ్రహాలు పెడతారు, గొప్పగా పూజలు చేస్తారు. కొంతమంది ఉపవాసం ఉంటారు, నదులలో స్నానాలు చేస్తారు, దీపాలు వెలిగించి పండ్ల ఫలాలు ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు. నవరాత్రులలో చాలామంది ఉపవాసం ఉంటారు. అంటే 9 రోజుల పాటు ఒక్క పూట తినకుండా ఉపవాసం ఉంటారు. పాండవులు, ద్రౌపది నవరాత్రులలో ఈ విధంగా ఉపవాసం చేసినట్టు మహాభారతంలో ఉంది. అలాగే జార్ఖండ్లో నవరాత్రుల సమయంలో సాయంత్రం పూట, ఉదయం పూట నదులలో స్నానం చేస్తారు. నదులు, చెరువుల దగ్గరకు వెళ్ళి అక్కడ పాటలు పాడి నృత్యాలు చేస్తూ ఉంటారు. పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, గుజరాత్, గయా, రాంచీ, ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాలలో నవరాత్రులను ధూమ్ధామ్గా భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటారు. మన తెలుగువారు జస్ట్ ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు. కానీ చెప్పుకున్న రాష్ట్రాలు వారు మాత్రం బొమ్మల కొలువులు పెట్టుకుని అమ్మవారి ముందు ఆడుతూ పాడుతూ నృత్యాలు చేస్తూ ఉపవాసాలు చేస్తూ నదీ స్నానాలు చేస్తూ ఆడంబరంగా జరుపుకుంటూ ఉంటారు. విదేశాలలో స్థిరపడిన ప్రవాస భారతీయులు కూడా ఈ నవరాత్రులను చాలా ఘనంగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ నవరాత్రులలో జార్ఖండ్లో ఎడతెరిపి లేని వర్షం పడింది. ఆ వర్షాన్ని చూసి కుమారి చాలా బాధపడింది. నవరాత్రులలో వర్షాలు పడుతూ ఉన్నాయి, పూజలకు ఎలాంటి ఆటంకాలు రాకూడదు, నదీ స్నానాలు చేయడానికి వాతావరణం అనుకూలంగా మారాలి అని అమ్మవారికి తన గోడును చెప్పుకుంది. అంతే, మరునాడు ఉదయం లేచి చూస్తే ఎర్రటి సూర్యుడు కనపడ్డాడు.
కుమారికి ఎక్కడా లేని ఆనందం పొంగుకొచ్చింది. వెంటనే ఆనందంగా స్నానం చేసుకోవడానికి నదీ తీరానికి వెళ్ళింది. అప్పుడే అనుకోని ఒక సంఘటన జరిగింది. వాతావరణం అంతా కూడా మళ్ళీ మారిపోయింది. మబ్బులు కమ్ముకున్నాయి. దాంతో కుమారి గబగబా సూర్యునికి ఆర్జ్యం ఇచ్చి స్నానం చేయడానికి సిద్ధమయ్యింది. అంతే, ముందు రోజున భారీ వర్షం కురిసేసరికి నదిలోనికి నిండుగా నీళ్లు వచ్చి చేరాయి. స్నానాలు చేయడానికి అనేక మంది భక్తులు వచ్చారు. కానీ వారు నదిలో దిక్కుండా ఒడ్డునే ఉండి తమ కార్యక్రమాలను నిర్వహించుకున్నారు. అంతా హడావిడిగా రద్దీగా ఉంది. దాంతో పోలీసులు అక్కడ పూర్తి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎవరు నది లోపలికి దిక్కుండా కాపలా కాస్తూ ఉన్నారు. ఆకాశం మేఘావృతం అయిపోతుంది. కుమారి కూడా ఒడ్డున పూజ చేసుకుని నదిలోనికి దిగి స్నానం చేద్దామని జస్ట్ ఒక అడుగు ముందుకు వేసింది. మొదట నది మామూలుగా ప్రశాంతంగా ఉంది. కుమారి మోకాళ్ల లోతు వరకు నదిలో నిలబడి కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంది. ఇంతలో భారీ వర్షం మొదలయ్యింది. కానీ కుమారి మాత్రం ఆ దైవ ధ్యానంలో మునిగిపోయి అసలు బయట ఏం జరుగుతుందో పట్టించుకోవటం లేదు. ఆ వర్షానికి అక్కడి భక్తులందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడకు వెళ్ళిపోయారు. కానీ కుమారికి అవేమీ పట్టడం లేదు. అప్పుడే నదిలో ఆటుపోట్లు రావటం మొదలయ్యింది. దాంతో అలలు కుమారిని నది మధ్యలోనికి లాక్కుపోయాయి. అప్పుడు గాని బాహ్య స్పృహ రాలేదు ఆ పరమ భక్తురాలికి. కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి ఎవరూ లేరు. తను మాత్రం నది మధ్యలో ఉంది. తను అక్కడికి ఎలా వెళ్ళిందో కూడా అర్థం కాలేదు. ఇలా కుమారి ఇంకా లోతుకు మునిగిపోయింది. అక్కడ నుండి ఎలా అయినా సరే ప్రాణాలతో బయటపడాలని ట్రై చేస్తోంది. కానీ ఆమె చాలా లోతుకు వెళ్ళిపోయింది. కింద నేల అందటం లేదు. పైన ఎవరి సపోర్టు లేదు. ఏం చేయాలో తెలియటం లేదు. తనకేమో ఈత రాదు. ఆ నిమిషం కుమారి చాలా భయపడింది. చేసేదేమీ లేదు, చావటం ఖాయం అని డిసైడ్ అయిపోయింది. కానీ బ్రతకాలనే కోరిక మాత్రం చాలా బలంగా ఉంది. అప్పుడు కుమారి మనసులో దుర్గమ్మ తల్లిని తలుచుకుంది. అమ్మా దుర్గమ్మ, నీ భక్తురాలిని కాపాడు అని వేడుకుంది. చాలాసేపటి నుండి నీటిలో నాని ఉన్న కారణంగా, మరో పక్క ఉపవాస దీక్షను చేస్తున్న కారణంగా కుమారి కళ్ళు మూతబడిపోతూ ఉన్నాయి. అప్పుడొక పండు ముత్తైదువు వచ్చింది. కుమారి మునిగిపోకుండా తన చెయ్యిని అందించింది. ఆ ముత్తైదువ యొక్క ముఖ చిత్రం క్లియర్గా కంటికి కనిపిస్తోంది. కానీ కుమారికి స్పృహ లేదు. ఇప్పుడు ఆ ముత్తైదువ కుమారిని తీసుకుని వెళ్ళి ఒక నది ఒడ్డున వదిలివేసింది. వర్షం తగ్గింది. నది కూడా కొంత శాంతపడింది. అప్పుడు ఆ నది దగ్గర కుమారిని చూసి ఆ చుట్టుప్రక్కల వారు గట్టిగా అరవటం మొదలుపెట్టారు. ఆ అరుపులకు ఇంకా జనం పోగయ్యారు. ఆ అరుపుల శబ్దానికి కుమారికి మేలుకువ వచ్చింది. చుట్టూ చూసింది. అప్పుడు వాళ్ళంతా ఎవరు నువ్వు అని అడగటం స్టార్ట్ చేశారు. అప్పుడు కుమారి తన పేరు, ఊరు చెప్పింది. నదిలోనికి వెళ్ళటము, వర్షం కారణంగా అలలు ఎగిసిపడి తను నది మధ్యలోనికి కొట్టుకుపోవటము, ఇంతలో ఒక ముత్తైదువ వచ్చి తనకు చెయ్యి ఇచ్చి కాపాడి ఇక్కడ ఒడ్డున వదిలివేయటం అన్నీ వివరంగా చెప్పింది. అప్పుడు ఆ ఊరి వారు ఇలా అన్నారు. అమ్మా కుమారి, నువ్వు ఒక్కదానివే ఒడ్డు మీదకి వచ్చావు. నిన్ను ఎవ్వరూ తీసుకురాలేదు. కానీ నువ్వేమో ఎవరో ముత్తైదువ ఉంది అంటున్నావు అని అంటారు. అప్పుడు కుమారి చుట్టూ ఆ ముత్తైదువ కోసం చూసింది. అక్కడ ఆమెకు ఎవరూ కనిపించలేదు. అప్పుడు అసలు విషయం అర్థమయ్యింది. తాను దుర్గామాతను తలుచుకోగానే ఆ ముత్తైదువ వచ్చింది. అలాగే స్వయంగా ఆ దుర్గమ్మే ముత్తైదువులాగా నా దగ్గరకు వచ్చి నన్ను కాపాడిందన్నమాట అని మనసులో అనుకుంది. ఇక మరోపక్క కుమారి కోసం వెతుకుతున్న తమ కుటుంబ సభ్యులు ఆమె ఇక్కడుందని పోలీసుల ద్వారా తెలుసుకుని వచ్చారు. కుమారి ఏమాత్రం భయం బెరకు లేకుండా హ్యాపీగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. చూశారా, తనను మనసారా ఆరాధించే భక్తురాలిని స్వయంగా ఆ దుర్గమ్మే ఎలా కాపాడిందో. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఈ సంఘటన తర్వాత కుమారి తన విషయంలో అమ్మవారు చేసిన ఈ అద్భుతాన్ని అందరికీ చెప్పింది. కాబట్టి అమ్మవారి లీలలు అనేకం. అమ్మ భక్తులను ఎలా ఎప్పుడు కాపాడుతుందో, ఎలాంటి లీలలు చూపుతుందో ఎవ్వరికీ తెలియదు. శివుడి జడల నుండి పుట్టిన ఒక శక్తి కథను విందాం. ఒకరోజు శివుడు ఆనందంతో తన జడను విప్పి నాట్యం చేయసాగాడు. అలా నాట్యం చేస్తున్నప్పుడు శివ అనే స్త్రీ రుద్రుడి జడల నుండి పుట్టింది. శివ అనే స్త్రీ తపస్సు చేయడానికి నీలగిరి పర్వతాల మీదకు వెళ్ళింది. ఆ శక్తి చిరకాలం తపస్సు చేసి తన తపోశక్తి ద్వారా లోకాలన్నిటినీ కూడా మింగివేస్తానని శపథం పెట్టింది. ఇలా సంకల్పించిన ఆ శివ
పంచాంగుల మధ్య నిలబడి కఠోరంగా తపస్సు చేయటం ప్రారంభించింది. ఈమె ఇలా తపస్సు చేస్తున్న సమయంలో రురువు అనే ఒక అసురుడు దేవతలపై దాడి చేశాడు. రురుడు బ్రహ్మదేవుడి వల్ల ఎన్నో వరాలు పొందాడు. మహా తేజస్వి బలవంతుడైన ఆ రురువు సర్వదేవ భయంకరుడు. కోట్లాది మంది దేవతల చేత సేవించబడుతూ విరజిల్లుతున్నాడు. ఒకనాడు రురువు తన సైన్యాన్నంతా కూడా తీసుకొని స్వర్గలోకం మీదకు దండయాత్రకు బయలుదేరాడు. కోట్లాది దానవ సైన్యం మూకుమ్మడిగా స్వర్గం మీదకు ఉరికింది. దేవదానవుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. మహాబలవంతులైన అసురుల ధాటికి దేవతలు ఎదురు నిలవలేకపోయారు. అదే అదునుగా రురువు సైన్యం దేవతల్ని తరిమికొట్టి వారి లోకాలన్నిటినీ కూడా ఆక్రమించాయి. దానవుల చేతిలో పరాజితులై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయిన దేవతలు సరాసరి నీలగిరి పర్వతం మీదకి చేరుకున్నారు. అక్కడ దీక్షగా తపస్సు చేసుకుంటున్న శివశక్తి దేవతల్ని చూసి, సురులారా, ఎందుకు మీరిలా భయంతో వణుకుతూ ఉన్నారు? ఎందుకిలా పారిపోతున్నారు అని ప్రశ్నించింది. అప్పుడు దేవతలంతా, అమ్మా శాంభవి, భీమా పరాక్రముడైన రురువు మమ్మల్నందరినీ కూడా ఈ స్థితికి తీసుకువచ్చాడు. వాడి ధాటికి తట్టుకోలేక మేమిలా పరుగులెడుతూ వచ్చాము అని, తల్లి నీవే మమ్మల్ని కాపాడాలి అని శరణు వేడుకున్నారు. దేవతల దీనాలాపాలు వినగానే ఆ శాంకరి ఒక్కసారిగా పెద్దగా నవ్వింది. అలా ఆ దేవి నవ్వుతూ ఉండగా ఆమె నోటి నుంచి ఎందరో అందమైన స్త్రీలు పుంఖానుపుంఖాలుగా ఆవిర్భవించారు. వారంతా పాశము, అంకుశము, శూలము లాంటి దివ్య ఆయుధాల్ని ధరించారు. వారంతా జయ జయ ధ్వానాలు చేస్తూ అట్టహాసాలు చేస్తూ, కొందరు తెల్లని చీరలతో, మరికొందరు వివిధ రకాల రూపాలతో దేవి యందు నిల్చున్నారు. వారందరినీ చూసి, దేవతలారా, మీరేం భయపడకండి, మీరంతా నా శక్తి సైన్యం, వీరికి యుద్ధంలో తిరుగులేదు, ఎలాంటి వారినైనా అవలీలగా సంహరించగల వీరునులు వీరు అని చెప్పింది. దేవి మాటలు విన్న దేవతలకు ధైర్యం వచ్చింది. అంతలో దేవతల్ని తరుముకుతూ రురువు అతడి సైన్యం అక్కడికి వచ్చారు. ఒక్కసారిగా కోట్ల కొద్దీ ఉన్న ఆ శక్తి సైన్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. రాక్షసుల సైన్యం ఆశ్చర్యంలో ఉండగానే శక్తి సైన్యం వారి మీదకి విరుచుకుపడింది. దొరికిన వారిని దొరికినట్లుగా పట్టుకుని దారుణంగా వధించసాగింది. దేవి సైన్యం పరాక్రమాన్ని దానవులు తట్టుకోలేకపోయారు. కొద్దిసేపట్లోనే రురువు తప్ప అతడి సైన్యమంతా కూడా నశించిపోయారు. తన సైన్యమంతా కుప్పకూలటం చూసి రురువు తాపసీ విద్యను దేవతల మీద ప్రయోగించాడు. దానితో అంతా అంధకార బంధరమయ్యింది. అది గమనించిన దేవి తన దివ్యాయుధంతో రురువుని ఖండించింది. ఆ దెబ్బకు రురువు ప్రయోగించిన తాపసీ విద్య తొలగిపోయింది. దేవి ముందు తన ఆటలు సాగవని గ్రహించాడు రురువు. వెంటనే యుద్ధరంగం నుండి పారిపోయి పాతాళానికి చేరుకున్నాడు. దేవి కూడా అతడి కన్నా ముందే పాతాళానికి చేరుకుని అక్కడికొచ్చిన రురువు తలపై బాది అతడి చర్మాన్ని చీల్చి పాతాళం నుంచి పైకి వచ్చి పుష్కర పర్వతం మీద నిలిచింది. ఆ విధంగా రురువుని సంహరించిన దేవి ప్రశాంతంగా తిరిగి తన తపస్సు చేసుకోవడానికి ప్రయాణమయ్యింది. దేవతలంతా దేవి చేసిన మహోపకారానికి ఎంతో సంతోషించి ఆమెను పరిపరి విధాలుగా స్తుతించారు. తన జటాజూటం నుంచి ఆవిర్భవించిన శివశక్తి శివదత్తి ఇంతటి ఘనకార్యం చేసిందని తెలుసుకున్న పరమేశ్వరుడు అక్కడికి వచ్చి ఎంతో దివ్యంగా శివ దూతను స్తుతించాడు. దీనినే శివదూతి స్తుతి అంటారు. ఈ విధంగా శివదూతీదేవిని జయ జయ ధ్వానాలతో శివుడు స్తుతించగా దేవి ఎంతో సంతోషించింది. పరమేశ, నీ మనసులో ఏముందో కోరుకో అని అడిగింది. అప్పుడు శివుడు ఆమెతో ఇలా అన్నాడు. దేవి, నేను చేసిన ఈ దివ్య స్తోత్రాన్ని ఫలశ్రుతితో సహా ఎవడైతే శ్రద్ధగా పఠిస్తాడో వాడికి నీవు దిక్కేయి కాపాడు. వాడు కోరిన వరాల్ని ప్రసాదించు. ఎవరు ఈ పుష్కరంలో ఉన్న పర్వతాన్ని ఎక్కి భక్తితో నిన్ను పూజిస్తాడో వాడు పుత్ర పౌత్రాభివృద్ధి, పశు సమృద్ధి పొందుగాక. నీ నుంచి వచ్చిన ఈ దివ్య అస్తవాన్ని భక్తి శ్రద్ధలతో విన్నవాడు సకల పాపాల నుంచి విముక్తుడై ముక్తిని పొందుగాక. నవమి, అష్టమి, చతుర్దశి తిథుల్లో ఉపవాసం ఉండి ఈ దివ్య స్తోత్రాన్ని పారాయణ చేసిన వాడు సకల పాపాల నుంచి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు. దేవి, పవిత్రమైన పుష్కర తీర్థంలో స్నానం చేసి ఈ స్తోత్రాన్ని పఠిస్తే నీ అనుగ్రహంతో అతడు బ్రహ్మలోక ప్రాప్తిని పొందాలి. ఈ స్తుతి ఎవరి ఇంట్లో వ్రాయబడి
పూజింపబడుతుందో ఆ ఇంట చోర అగ్ని భయాలుండవు. పుస్తకంలో ఉన్న ఈ స్తుతిని పారాయణ చేసిన వాడు సర్వజ్ఞులు చేసినట్లే, చరాచర జగత్తును సేవించినట్టే అవ్వాలి. బహుపుత్ర ధనాభివృద్ధి స్తోత్ర పారాయణ చేసిన వారికి లభించాలి. అదే నేను కోరే వరం దేవి అని అన్నాడు పరమేశ్వరుడు. పరమేశ, జనహితం కోసం నీవీ కోరిక కోరావు, తదాస్తు, నీవు అనుకున్నట్టే జరుగుగాక అని పలికి అంతర్ధానమయ్యింది దేవి. ఇక ఇప్పుడు అమ్మవారి లీలను తెలిపే కథను విందాం. ఈ కథ విన్నవారికి, చెప్పిన వారికి సకల శుభాలు కలుగుతాయి. అనగనగా వెంకటాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు దుర్గాదాస్. ఈయన దుర్గామాత భక్తుడు. ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అని పిలిచేవాడు. ప్రతి స్త్రీని దుర్గామాతగానే భావించేవాడు. దుర్గాదాస్ ఒకరోజు గాజుల పెట్టెను ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకొని కనిపించింది. ఆమె ముత్తైదువు. చక్కగా ముక్కు పుడక, కాళ్లకు పసుపు, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. ఆ అమ్మాయి దుర్గాదాసును పిలిచి, నాకు గాజులు వేస్తావా అని అడిగింది. అప్పుడు దుర్గాదాస్ గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులను చేతి నిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాసుతో, నేను మా అత్తవారి ఇంట్లో ఉన్నాను. నువ్వు గోపాలపురం వెళ్తూ ఉన్నావు కదా, శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు మాదే. ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు. నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది. మా నాన్నగారికి నా మీద కోపం ఉంది. మాకు అమ్మాయి లేదు అని అన్నా అంటాడు. అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ భరిణ ఉంది. అందులో ఒక కాసు ఉంది. అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు. దానికి మా నాన్న కుదరదంటాడు. అయినా గట్టిగా పట్టుకో. కాసు తీసుకొనిదే అస్సలు వదలకు అని ఆమె దుర్గాదాసుతో చెప్తుంది. అప్పుడు దుర్గాదాస్ సరే అని శివాలయం పక్కన ఉన్న ఎత్తరుగుల ఇంటికి వస్తాడు. ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటి ముందర వేద విద్యార్థులు కనిపిస్తారు. దుర్గాదాస్ ఇంటి యజమానిని పిలిచి, అయ్యా, చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను. మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది. నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే వెళ్తాను. ఇంకా ఊరంతా తిరిగి గాజులు వెయ్యాలి అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి, నాకు అస్సలు ఆడ సంతానమే లేదు. నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు. అప్పుడు ఆ దుర్గాదాస్, శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు, అవును నేనే అంటాడు. దానికి దుర్గాదాస్, అయ్యా, ఏవైనా గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి. చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారా? మీరు అలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా. నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అంటాడు దుర్గాదాస్. దానికి రామకృష్ణ పండితుడు, నాకసలు అమ్మాయిలే లేరు. ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగటం ఏంటి అని దుర్గాదాస్తో వాదిస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించిన చుట్టుప్రక్కల వారు అక్కడికి వస్తారు. దానికి దుర్గాదాస్, మీరు భలేవారు. ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతురిని కాదనుకుంటారా? అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని. అయ్యా, మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని, ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకని, మీ పాత పూజ గదిలో కుంకుమ భరిణలో కాసు ఉంటుందని నాతో చెప్పింది. ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గాదాస్. అప్పుడు రామకృష్ణుడు, మా దేవతా మందిరంలో అసలు కుంకుమ భరిణ లేనే లేదు, ఇంకా కాసు ఎక్కడిది అంటాడు. మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు దుర్గాదాస్. ఈ తతంగమంతా వింటున్న పండితుని తల్లి పూజామందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్లు నాకిప్పుడు జ్ఞాపకం వస్తుందిరా. ఒక్కసారి బాగా చూడు, అందులో కుంకుమ భరిణ ఉండవచ్చు అంది ఆ వృద్ధురాలు. రామకృష్ణుడికి కొద్దిసేపు వెతికాక ఒక చిన్న
మీట కనిపిస్తుంది. దాన్ని తాకగానే ఒక కుంకుమ భరిణ బయటకు వస్తుంది. ఆ కుంకుమ భరిణలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది. రామకృష్ణుడు కుంకుమ భరిణలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు. ఆ తర్వాత ఇంకోసారి కుంకుమ భరిణలో చెయ్యి పెడతాడు. మళ్ళీ ఇంకో కాసు వస్తుంది. ఇలా చెయ్యి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి. రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు. అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, ఇది మా తాతగారి కాలానికి చెందింది. ఈ కుంకుమ భరిణలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవారట. తర్వాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించటం మానివేశారు అని ఆ వృద్ధురాలు చెప్తుంది. అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజా మందిరం నుంచి కాసులు తీసుకొని బయటకు వచ్చి, దుర్గాదాస్, నువ్వు ఎవరిని చూశావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు. బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుడిని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు దుర్గాదాస్ ఊరు వాళ్లను మరియు రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకుపోతాడు. ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెప్తాడు. కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరూ కూడా కనిపించరు. ఆ చెరువు చూడడానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి. అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు. అప్పుడు ఊరి వాళ్ళు దుర్గాదాస్తో, వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు, అయినా నీటి కోసం ఇంత దూరం ఎవ్వరూ కూడా రారు అని అంటారు. అప్పుడు దుర్గాదాస్, అమ్మా దుర్గమ్మ, వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనబడితే తప్ప ఎవ్వరూ కూడా నా మాట నమ్మరు. ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాణ్ణి అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకుంటే అప్పుడు చెరువులో నుంచి 2 చేతులు బయటకు వస్తాయి. 2 చేతులకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి. దుర్గాదాస్ ఈ దృశ్యాన్ని, అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసి స్పృహ తప్పి పడిపోతాడు. ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది. ఊరంతా మొక్కుతారు. అప్పుడు అందరూ చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాతే స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు. అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు. గాజులమ్ముకునే వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారంటే, ఆయన పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఏమీ చేయలేదు, కానీ ఎప్పుడూ దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, నిజమైన భక్తి కలిగిన వారికే అమ్మ సాక్షాత్కరిస్తుంది. ఒకసారి నైమిసారణ్యంలో సౌనకాది మహామునులు సూతుణ్ణి అపర్ణాదేవి అంటే ఎవరో వివరించండి అని అడిగారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పుచూ ఉన్నాడు. ఓ ముని పుంగవులారా, అపర్ణాదేవి అంటే ఎవరో కాదు, పార్వతీదేవియే. ఆమె దుర్గాదేవి, భవానీమాత, జగదాంబిక. ముఖ్యమైన అపర్ణ కళ్యాణ వృత్తాంతమును చెప్తూ ఉన్నాను, శ్రద్ధగా వినండి అని చెప్పటం ప్రారంభించాడు. సతీదేవి దక్షయజ్ఞంలో తనువు వీడి పర్వతరాజైన హిమవంతుడికి కుమార్తెగా జన్మించింది. హిమవంతుని కుమార్తె కాబట్టే హేమవతి అని, పర్వతరాజు కుమార్తెగా ఉన్న కారణంగా పార్వతి అని ప్రసిద్ధి చెందింది. హిమవంతుని ఇంట ఆమె దినదిన ప్రవర్ధమానమవుతున్న కాలంలో తారకాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ కొరకు కఠోరమైన తపస్సు చేసి సమస్త దేవతలను జయించగల వరములను పొందాడు. ఆ వర ప్రభావంతో లోకాలన్నీ కూడా జయించాడు. ఇంద్రుణ్ణి పదవి భ్రష్టుణ్ణి చేశాడు. సర్వాధిపతి అయినాడు. 3,000,000 దేవతలను ముప్పతిప్పలు పెడుతూ ఉన్నాడు. దేవతలందరూ బ్రహ్మను ఆశ్రయించి ఆ రాక్షసుడి నుండి ఉపశమనం కలిగించమని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవతలతో, నా వరముల ప్రభావంతోనే వీడు ఇంతటి వాడైనాడు. విషవృక్షమైనా సరే పెంచి పోషించిన వాడే చంపరాదని శాస్త్రం చెప్తుంది. అందుకే నేనేమీ చేయలేను, శివుడు విష్ణువు కూడా ఏమీ చేయలేరు. దీనికి ఒక్కటే ఉపాయం ఉంది. ఆదిశక్తి స్వరూపిణి అమ్మవారు హిమవంతుని కుమార్తెగా అవతరించింది. ఆమెను పరమశివుడు వివాహమాడితే వారికి కలిగే సంతానం ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు.
అందుకే మీరంతా పార్వతీ కళ్యాణం జరగడానికి ప్రయత్నించండి అని ఉపదేశించారు. ఆ కార్యం నెరవేర్చడానికి దేవతలందరూ కూడా సమావేశమయ్యారు. అప్పుడు నారద మహర్షి నా వంతు కార్యము నేను చేస్తానని బయలుదేరినాడు. ఇంద్రాది దేవతలు మన్మధునితో ఈ కార్యము నీ వలనే నెరవేరుతుంది అన్నారు. మన్మధుడు దేవతలు తనకిచ్చిన ప్రాధాన్యతకు సంతసించాడు. వసంతుడు కోయిలలు వెంటరాగా రతీదేవితో సహా పరమశివుడు తపస్సు చేస్తున్న హిమాలయ శిఖరాలకు బయలుదేరాడు. నారదుల వారు ఒకనాడు హిమవంతుణ్ణి చూడగోరి వాని ఆతిథ్యం స్వీకరించి అక్కడే పెరిగి పెద్దవుతున్న పార్వతీదేవిని చూసి హిమవంతునితో ఈమె శ్రీ మహారాజ్ఞి లలితాదేవి అమ్మవారు, పరమశివుడికి అర్ధాంగి అవుతుంది. నీ శిఖరాలలో తపస్సు చేయుచున్న శివుని సేవకై ఈమెను వినియోగించు, మేలు జరుగుతుంది అని చెప్పాడు. అలాగే అని హిమవంతుడు పార్వతీదేవిని శివుని సేవకై పంపించాడు. అలా ఆమె శివుడికి సేవలు చేస్తూ ఉండగా అక్కడే సమయం కోసం వేచి చూస్తున్న మన్మధుడు శివునికి కామ వికారము కలిగేటట్లు పుష్పబాణము సంధించాడు. శివుడు తనలో కలిగిన ఆ కామ వికారానికి కారణం తెలుసుకుని ఉగ్రుడై మూడవ కన్ను తెరిచాడు. దాంతో ఎదురుగా ఉన్న మన్మధుడు భస్మమైనాడు. భర్త భస్మం అవ్వటంతో రతీదేవి శోకించింది. పార్వతి తన అందాన్ని తానే నిందించుకుంది. సౌందర్యముతో సాధించలేనిది తపస్సుతో సాధిస్తానని శివుని కొరకే వ్రతం పూనింది. ముత్యాల హారాలు తీసి రుద్రాక్ష మాలలు ధరించింది. ఒక చేతిలో రుద్రాక్ష మాల, ఒక చేతిలో కమండలము పట్టి 2 చేతులు పైకెత్తి నమస్కార భంగిమతో తపస్సు ప్రారంభించెను. తల్లి మేనక ఆ తపస్సు వద్దని ఉమా ఉమా అని పిలిచింది. అప్పటి నుండి పార్వతి ఉమా అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఎవరేమన్నా సరే శివుణ్ణి సాక్షాత్కారింపజేసుకోవాలని తీవ్రమైన తపస్సు చేస్తోంది పార్వతీదేవి. కొంతకాలం ఆహారం తీసుకోవటం మానింది. మరి కొంతకాలము పండ్లు తినటం మానివేసి నీరు మాత్రం పుచ్చుకుంటూ తపమాచరించింది. కొంతకాలం ఆకులు అలములు తింటూ తపస్సు చేసింది. చివరకు ఆకులు అలములు తినటం కూడా మానివేసింది. పంచాగ్ని మధ్యములో ఒంటి కాలిపై నిలిచి తపస్సు చేస్తూ ఉంటే దేవతలు ఆమెను అపర్ణ అపర్ణ అంటూ పిలిచారు. పర్ణము అంటే ఆకు, పర్ణము కూడా తినలేదు కాబట్టి అపర్ణ అన్నారు. అలా ఆమెకు అపర్ణ అనే పేరు వచ్చింది. ఎట్టకేలకు ఆమె తపస్సుకు పరమశివుడు మెచ్చాడు. బ్రహ్మచారి వేషంలో ఆమె చెంతకు వచ్చాడు. ఆమె తపో కారణం గూర్చి అడిగి తెలుసుకున్నాడు. తల్లి తండ్రి లేనివాడు, ఇల్లు వాకిలి లేవు, శ్మశాన నివాసి, పుర్రెలు మెడలో ధరిస్తాడు, తోలు కట్టుకుంటాడు, వట్టి అమంగళ వేషుడు. అతని గురించి తపస్సు చేయటం తెలివి తక్కువ. నా తపస్సులో సగభాగం ఇస్తాను, ఈ తపస్సు నుండి విరమించుకో అన్నాడు. శివుణ్ణి నిందిస్తున్న ఆ బ్రహ్మచారిపై అపర్ణకు కోపం వచ్చింది. నిందాపరుల చెంత ఉండకూడదని అక్కడి నుంచి లేచి దూరంగా వెళ్ళిపోయింది. ఇంతలో శివుడు ఆమె చెయ్యి పట్టుకున్నాడు. పార్వతి కోపంతో ఛీ దుర్మార్గుడా అంటూ వెనక్కి తిరిగింది. తీరా చూడబోతే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక్కసారిగా పార్వతి సిగ్గుపడిపోయింది. తన తపస్సు ఫలించినందుకు మురిసిపోయింది. మెల్లగా తన చెయ్యి వెనక్కి తీసుకుంటూ స్వామి, పెద్దలున్నారు, మా నాన్నగారితో మాట్లాడండి అని చెలికత్తెలతో ఇంటికి వెళ్ళింది. పరమశివుడు పెండ్లి పెద్దలుగా 7 ఋషులను పంపించాడు. అరుంధతి మొదలగు వారితో హిమవంతుని చెంతకు రాయభారం పంపాడు. హిమవంతుడు ఎంతో సంతోషించాడు. తన జన్మ ధన్యమైందనుకున్నాడు. 3 దేవతలు ఒక్కటై మహావైభవోపేతంగా అపర్ణ పరమేశ్వర్ల కళ్యాణము జరిపించారు. తరువాత కుమారస్వామి ఉదయించి తారకాసురుని సంహరించి లోక కళ్యాణం గావించాడు. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి కోరిన కోరికలు శ్రీ అపర్ణాదేవి అమ్మవారు స్వయంగా తీరుస్తుంది అని సూత మహర్షుల వారు సౌనకాది ఋషులకు శ్రీ అపర్ణాదేవి అమ్మవారి చరిత్ర తెలియజేసినారు. ఈ కథలు దసరా రోజు ఎవరైతే వింటారో వారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.
మీ ఆస్తులు రెట్టింపవుతూ ఉంటాయి. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. దసరా రోజు ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారిని అమ్మవారు కరుణిస్తుంది. రాత్రికి అమ్మవారు ధనధాన్యాలను ఇస్తుంది. మీకు ఇల్లు, భూములు, బంగారం కొనుక్కునే అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తుంది. దుర్గాదేవి అత్యంత శక్తివంతమైన దేవత. అమ్మవారు దుష్టశక్తులను నాశనం చేసి రాక్షసులను సంహరిస్తుంది. ప్రభువులను, భక్తులను రక్షిస్తుంది. అమ్మవారికి 8 చేతులు ఉంటాయి. అమ్మ సింహంపై స్వారీ చేస్తుంది. అమ్మవారి అష్ట ఆయుధాలు కొన్ని శక్తులకు ప్రతీక. ఇవి మనకు జీవిత పాఠాల గురించి తెలియజేస్తాయి. దుర్గాదేవి తన ఎడమ చేతిలో ఎగువ భాగంలో శంఖాన్ని పట్టుకుని ఉంటుంది. ఇది సంతోషానికి చిహ్నంగా పరిగణింపబడుతుంది. తన చేతిలోని శంఖం ధ్వనికి జీవకోటి రాసులలో చెడు లక్షణాలుండే వారంతా భయపడతారు. దుర్గాదేవి వరుణ్ నుంచి ఈ శంఖాన్ని స్వీకరించింది. దుర్గాదేవి ఎడమవైపున రెండో చేతిలో విల్లు, బాణంతో దర్శనమిస్తుంది. ఇవి శక్తి సామర్థ్యాలకు ప్రతీక. రాక్షసులతో పోరాడే సమయంలో ఆ తల్లి ఈ ఆయుధాలను ఉపయోగించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. దుర్గాదేవి ఈ ఆయుధాన్ని వాయుదేవుడి నుంచి పొందినట్లు పెద్దలు చెప్తూ ఉంటారు. దుర్గామాత ఎడమవైపున మూడో చేతిలో తామర పువ్వును పట్టుకుని దర్శనమిస్తుంది. ఈ పువ్వు త్యాగానికి చిహ్నం. అంటే మనం బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా వాస్తవ ప్రపంచంలో జీవించాలి. బురదలో వికసించిన తామర పువ్వులాగా మనుషులందరూ కలిసిమెలిసి జీవించాలని, తమ గుణాలను పెంచుకోవాలని, మోహము, అత్యాశకు దూరంగా ఉండాలని చెప్తుంది. దుర్గామాత ఎడమవైపు ఉండే 4వ చేతిలో త్రిశూలాన్ని కలిగి ఉంటుంది. ఇది ఆ తల్లికి అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఈ త్రిశూలంతోనే అమ్మవారు మహిషాసురుణ్ణి మట్టుపెట్టింది. ఈ త్రిశూలాన్ని శివయ్య అమ్మవారికి ఇచ్చాడు. దీన్ని ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. త్రిశూలంలోని 3 భాగాలు సత్వ, తమో, రజో అనే 3 లక్షణాల గురించి బోధిస్తుంది. దుర్గాదేవికి కుడివైపున రెండో చేతిలో ఖడ్గం ఉంటుంది. ఇది చెడు, అజ్ఞానాన్ని నిర్మూలిస్తుంది. వినాయకుడు ఈ ఖడ్గాన్ని దుర్గాదేవికి బహుమతిగా ఇచ్చినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. దుర్గామాత కుడివైపున మూడో చేతిలో గదను కలిగి ఉంటుంది. దుర్గాదేవికి ఈ ఆయుధాన్ని యమధర్మరాజు ఇచ్చినట్లుగా చెప్తారు. ఈ ఆయుధాన్ని కళానందం అంటారు. ఇది బలము, విధేయత, ప్రేమ, భక్తికి ప్రతీకగా భావిస్తారు. దుర్గాదేవి కుడి చేతిలో చూపుడు వేలిపై సుదర్శన చక్రంతో దర్శనమిస్తుంది. శ్రీకృష్ణుడు దుర్గామాతకు తనకు ఇష్టమైన ఆయుధాన్ని దుర్గామాతకు ఇచ్చేశాడు. ఎందుకంటే ఈ లోకమంతా ఆ తల్లే నియంత్రిస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ సుదర్శన చక్రం ధర్మానికి చిహ్నం. ఇది జీవితంలో మన విధులను నిర్వర్తించే పాఠాన్ని బోధిస్తుంది. దుర్గామాత ఒక్క చేత్తో భక్తులను అనుగ్రహిస్తుంది. అలా అనుగ్రహించే తల్లి చేతిలో ఓం గుర్తును మనం గమనించవచ్చు. ఓం అంటే భగవంతుని జ్ఞానం మనలో ప్రవేశిస్తుంది. ఎందుకంటే సర్వశక్తులు అందులోనే ఉంటాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆయుధాలు మాత్రమే కాకుండా ఆదిపరాశక్తి అయిన ఈ దేవి సింహాసనంపై స్వారీ చేస్తారు. క్రూరత్వము, హింసాత్మక సంఘటనలకు సింహాన్ని ప్రతీకగా భావిస్తారు. అలాంటి సింహంపై స్వారీ చేయటం వల్ల దూకుడు, ఇతర ధోరణులను నియంత్రించే శక్తి తనకు ఉందని అందరికీ అమ్మవారు తెలియజేస్తూ ఉంటారు.